దయచేసి నన్ను క్షమించాలి. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. అయితే నా గురించి ఎంతసేపు మాట్లాడుతూ ఉంటే నాకు చంప మీద కొట్టినట్లుంది ప్రతి మాట. దేవుడి స్థలంలో హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. మా ముందు గొప్ప దైవ సేవకులు ఉన్నారు. మన అయ్యగారు జాన్ బెస్లీ అయ్యగారు ఎంతసేపు కూర్చోబెట్టి మాట్లాడడం సబబు కాదు. విరామం లేని పరిచర్య, ప్రొద్దున ఒక రోజు స్థలంలో, మధ్యాహ్నం ఒక స్థలంలో, రాత్రి ఒక స్థలంలో విరామం లేకుండా తిరుగుతూ పరిచర్య చేస్తున్న గొప్ప దైవ సేవకులు. ఇంతసేపు కూర్చోబెట్టడం మంచిది కాదు. అయితే మా కుటుంబం అంతా కూడా, మా పిల్లలు, మా అల్లుడు, వారి తల్లిగారు, మా భార్య, అక్కగారు ఇక్కడున్నారు. వారు కూడా ఇక్కడికి వస్తే నేను ఎక్కువసేపు కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. రండి మా, తొందరగా రండి. నేను కొంచెం బేస్ తగ్గించే. నేను ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రండి నాయన, రండి తొందరగా. రండి మా, ప్రైజ్ గాడ్. మా చెల్లెలు కూడా ఇక్కడుంది, సిస్టర్ రాణి. దయచేసి ఆయమ్మ కూడా రావాలని మనవి చేస్తున్నాను. మా చెల్లెలు కూడా ఉంది ఇక్కడ. మా తమ్ముళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు బహుశా. కాబట్టి మేమందరం మాట్లాడము. ఊరికే మా కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని నా ఆసక్తి. అమ్మా, దేవుని మహాకృపను బట్టి 86వ సంవత్సరాన మేము సొంతంగా పరిచర్య, ఇమ్మాన్యుయల్ పరిచర్యలని ప్రారంభించాం. అప్పుడు నిజంగానే సేవ గురించి మాకేమీ తెలియదు. నేను మొదట రక్షించబడ్డాను, తర్వాత మా తమ్ముడు రక్షించబడ్డాడు. మేము చేస్తున్న చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని పరిచర్యలోకి రావటానికి ప్రభువు కృప చూపెట్టాడు. అది ఏమో మాకు తెలియదు, కానీ సేవ చేస్తే ఒక గొప్ప వైరాగ్యంతో చేయాలని ఒక ఆలోచన. వాస్తవానికి మేము సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, మాకు అంత భక్తి తెలియదు. మేము పెంతుకొస్తూ కానీ లేకపోతే తదితరములైన సంఘాలకు సంబంధించిన వారం కాదు. మా తాతల కాలం నుండి సిఎస్ఐ సంఘానికి సంబంధించిన వాళ్ళం. అందరూ అన్నట్లుగా ఒక నార్మల్ క్రిస్టియన్స్ అంతే. అయితే దేవుడు ప్రేమించి మమ్మల్ని, మాకంటే ముందు మా తల్లిదండ్రుల్ని దేవుడు రక్షించుకున్నాడు. 84వ సంవత్సరం వాళ్ళు నీటి బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, వారు అన్య భాషలతో ప్రార్థనలు చేసేవారు. వారి ప్రార్థనల ద్వారానే మా కుటుంబము దేవునిలోకి రావటానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవుని కృపను బట్టి 82వ సంవత్సరాన మేము దేవుని పరిచర్యలోకి వచ్చాం. 2 దైవ సేవకుల దగ్గర నేను పని చేశాను. దైవ సేవకులు రాబర్ట్ స్టాండీ గారు, షెకినా ఫుల్ గాస్పుల్ ప్రేయర్ ఫెలోషిప్, గొప్ప దైవ సేవకులు. ఆ దైవ సేవకుని దగ్గర 2 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత దైవ సేవకులు మోజస్ అయ్య గారు, చాలా ఆత్మీయమైన దైవ సేవకులు.
వీరిద్దరి దగ్గర 4 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత ఈహెచ్సిలో ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశాను చాలా దగ్గరలో. అయితే దేవుని కృప 86 సంవత్సరాన నేను మా తమ్ముడు కలిసి దేవుని పరిచర్య ప్రత్యేకంగా ప్రారంభించడానికి ప్రభువు కృప చూపెట్టాడు. అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని పైకి తీసుకొని వచ్చాడు. అయితే ఎవరిని ఎప్పుడు ఏది ఆశించలేదు. ప్రతి విషయంలో కూడా ప్రభు వైపే మేము చూస్తూ వచ్చాము. ఆయనే మమ్మల్ని పోషించాలి, ఆయనే మాకు సహాయం చేయాలి అని ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు చెప్పడం కానీ, మా బాధలు చెప్పడం, మా రోగాలు చెప్పడం ఇటువంటివి ఎప్పుడూ చేయలేదు. ఆఖరికి ఇంటి అద్దె కట్టలేక బస్టాండ్లో ఉన్నాం. బస్టాండ్లో ఉన్నప్పుడు కూడా కనీసం మా ఇంటి వారికి కూడా తెలియదు. బస్టాండ్లో ఉండి మేము కాలం గడిపాము. అయినా మేము వెనక్కి పోలేదు. దేవుని కృపను బట్టి ఎన్నో పర్యాయాలు ఇంటి అద్దె కట్టలేక అవమానాలు కూడా పడ్డాం. ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయట వేసేసారు. అయినా మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్తే అవమానమని అలాగే మొండిగా దేవుని పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపెట్టాడు. చాలా అధమ స్థితిలో నుండి వచ్చాం కాబట్టి ఎంత హెచ్చించబడినా ఆ మొదటి స్థితి మర్చిపోకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఎంత నన్ను హెచ్చించినా లేక దేవుడు ఒకవేళ డబ్బులు ఇచ్చినా ఏం చేసినా నా మొదటి స్థితి ఏమిటంటే నేను రోడ్ల మీద పడుకున్న వాళ్ళం. అన్నం లేకపోతే ఒక రోజున ఒక వీధిలోకి వెళ్ళి అన్నం అడుక్కున్నాను, బిడ్డలు పస్తులతో ఉంటే. అటువంటి స్థితిలో నుండి ఇది ఎవరికి మా కుటుంబీకులకు తెలియదు. నా భార్యకు, పిల్లలు కూడా చిన్నవాళ్ళు, వాళ్ళకు తెలియదు. అప్పడకూడదు, ఎవరిని అబద్ధాలు చెప్పకూడదని పగలంతా సువార్త పరిచర్య చేసి రాత్రుల్లో టవల్ కట్టుకొని 2 రూపాయలకి రిక్షా అద్దెకి తీసుకొని సెకండ్ షో వదిలినప్పుడు రిక్షా తొక్కేవాడిని. తర్వాత అది తొక్కడం రాక ఒకసారి ఎక్కడో గుద్దితే వాళ్ళు తిట్టి దిగిపోయినారు. ఆ రోజు నుండి రిక్షా మానేసినాను. తర్వాత ప్లాస్టిక్ కవర్లు బుట్టలు అమ్మడం నేర్చుకున్నాను. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నేను దేవుడు ఇద్దరు భాగాలు పెట్టుకునేవాళ్ళం. ప్రభా నీకు 5 రూపాయలు, నాకు 5 రూపాయలని. 5 రూపాయలతోనే మేము బ్రతుకుతూ వచ్చినాం. దేవుని సొమ్ముని దేవునికి ఇస్తూనే ఆ రీతిగా ప్రతి క్షణం కూడా ప్రభువు మీదే ఆధారపడుతూ వచ్చాను. ఎన్నో కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఎన్నోసార్లు కొట్టారు, ఎన్నోసార్లు జైలుకు కూడా పోయాను. ఎవరికీ తెలియదు. ఎన్నో హింసలు. అయినా దేవుని వైపే చూస్తూ వచ్చినాను. ప్రభువు నాకు ఇచ్చిన డబ్బు నేనేం చేస్తానో నా భార్యకి కానీ నా పిల్లలకు కానీ అస్సలు తెలియదు. నేను అప్పు చేసేది తెలియదు, అప్పు తీర్చేది తెలియదు, నా దగ్గర ఏముందో తెలియదు, ఏం లేదో కూడా తెలియదు. వాళ్ళు కూడా ఎప్పుడూ నన్నేమీ అడగలేదు. అయితే 2002వ సంవత్సరాన ఈ స్థలం యజమాని రత్నయ్య గారని, ఈ గ్రామస్తులే, భక్తిపరులు, వాళ్ళ కుమార్ గారు రాజా ప్రసాద్ గారని, ఒకరోజు ఆయన వచ్చి మా నాయన గారు
మందిరం కట్టుకోవటానికి నీకు 2 కుంటల స్థలం ఇస్తానన్నాడు, కట్టుకోండి నేను ఇస్తానని చెప్పాడు. స్థలం ఇస్తాడు కానీ కట్టుకునేది ఎక్కడా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. పదే పదే ఆ బిడ్డ ప్రేరేపణ కలిగి మాట్లాడేవాడు. నేను 2 కుంటలు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు అడిగినాను, 2 కుంటల స్థలం ఇస్తే ఎట్లా రాజాగారు, కాస్త ఎక్కువ ఇవ్వండి అంటే ఆయన 10 కుంటల స్థలం ఇస్తానన్నాడు. నిజంగా 2002లో ఈ స్థలం కొనడం ప్రారంభించినాను. 2022లో ఈ స్థలానికి అంతా డబ్బులు కట్టాను. దరిదాపు 20 సంవత్సరాలు పట్టింది ఈ స్థలం కొనటానికి. మా ఇంట్లో ఒక్కరికి తెలియదు ఈ విషయం. 40 లక్షలు ఖర్చు అయింది దీనికి, కొనడము, రిజిస్ట్రేషన్ ఇవన్నీ. మా ఇంట్లో అస్సలు తెలియదు. అయితే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నాకు జాకబ్ చాంబర్లైన్ గారు, ఆయన భక్తుడు, నాకు గుర్తొచ్చాడు. ఎక్కడో అమెరికా దేశంలో పుట్టి మా మదనపల్లికి వచ్చి ఆయన ఆరోగ్యం చెడుపుకొని చనిపోయి ఇంత పెద్ద మందిరాన్ని కట్టాడు. ఈ ఊరిలో పుట్టి ఈ ఊరిలో పెరుగుతూ దేవుని కోసం నేనేమైనా చేయాలి అనే ఆలోచన ఉండేది నాకు. ఏం చేయాలి అంటే సువార్త చేస్తున్నాను కదా అనని. అయితే ఒక్కరోజున ఆయన కట్టిన ఆ మందిరము, ఆ స్థలము, కోట్ల విలువ చేసే హాస్టల్స్ ఇవన్నీ కూడా నాకు ఆలోచన వచ్చి, ఎక్కడో పరాదేశం నుండి వచ్చి ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఒకరికి ఉదాహరణగా ఇచ్చేసి చచ్చిపోయాడే, మనం ఎందుకు చేయకూడదు అని ఈ స్థలం విషయంలో నాకు వచ్చిన ఆలోచన. ఈ స్థలం ప్రస్తుతం రేటు 6 కోట్ల రూపాయలు. ఈ స్థలం నేను అమ్మితే, బిల్డింగ్ కాకుండా, బిల్డింగ్ అమ్మితే 10 కోట్లు అవుతుంది. ఆలోచన చేసి నేను ఒక తీర్మానం చేసుకున్నాను. దీన్ని నా 3 పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇది నేను చచ్చిన తర్వాత నాది 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 అంటారు. ప్రసన్న అంటది ఇది నాది, సువర్ణ అంటది ఇది నాది, ప్రశాంత్ అంటాడు ఇది నాది అని అంటారు. మా నాయన ఇచ్చినాడని అనరు. ప్రతి కుటుంబంలో ఇదే జరుగుతుంది. అందుకని నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు నా కొరకు హింసపడ్డాడు, ఇటువంటి ఉపదేశాలు చేస్తాను, ఆ దేవునికి నేనేమైనా చేస్తే బాగుండును అని చెప్పి పిల్లలకు ఆస్తి రూపంలో ఇస్తే అస్సలు నన్ను జ్ఞాపకం చేసుకుంటారో చేసుకోరు నాకు తెలియదు. అందుకని దేవునికే దీన్ని దానంగా ఇచ్చేసినాను. ఆయన ఇచ్చింది ఆయనకి అనండి. అప్పుడప్పుడు మా భార్యతో, మా కొడుకుతో నేను చెప్తాను, మిమ్మల్ని నేను నమ్మనుగాక నమ్మను, అయితే మిమ్మల్ని ప్రేమిస్తాను, ఎందుకంటే నా నమ్మకం అంతా దేవుడే అనని. వాళ్ళకు తెగ కోపం వస్తుంది. మా భార్య మూతి అప్పుడే ఎర్రగా అయిపోతుంది. మా కొడుకు కూడా థూ అనుకుంటాడు. ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఎవరిని నమ్మను, భూమి మీద ఒక్కరిని నమ్మను, నా నమ్మకం దేవుని మీద. అయితే అందరినీ ప్రేమిస్తాను. ఎందుకంటే బైబిల్లో దేవుడు నన్ను ప్రేమించాడు అని చెప్పడం కాదు. దేవుడు నన్ను ప్రేమించిన దేవుడు నాలో ఉంటే నేను ఎందుకు ప్రేమించకూడదు అని. నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. నన్ను తిట్టిన వాళ్ళైనా, కొట్టిన వాళ్ళైనా, అవమానించిన వాళ్ళైనా, నిందించిన వాళ్ళైనా ప్రేమించడమే నేర్చుకున్నా. ఒకవేళ ఎవరికైనా
నా ద్వారా ఇబ్బంది కలిగితే క్షమించమని అడుగుతాను. లేదు, వాళ్ళ ద్వారా నాకు ఇబ్బంది కలిగితే నేనేం మాట్లాడకుండా మౌనంగా అయిపోతాను. ఇదొకటి నేర్చుకున్నా. ఎందుకంటే మౌనం అనేది గొప్ప విజయాన్ని సంపాదించి పెడతాది. మాటకు మాట మాట్లాడుతూ ఉంటే ఆ రీతిగా వ్యతిరేకంగా మాట్లాడే మాటల ద్వారా మనం ఓడిపోతూ ఉంటాము. ఎవరు ఎన్ని మాట్లాడినా మౌనంగా ఉంటే అదే మనకు విజయాన్ని సంపాదించి పెడతాది. అందుకే బైబిల్ సెలవిస్తారు. యేసు ప్రభుల వారు ఒక మాట, అందరూ ఆయన్ని ఏదో మాట్లాడుతూ నిందించారు. ఆయన అంటున్నాడు పిలాతు, అవునా నువ్వు యూదుల రాజువా అంటే నీవు అన్నట్టే అని చెప్పాడు. ఇంతమంది ఎన్నో నెపాలు నీ మీద మోపుతున్నారే అంటే ఆయన ఏమీ మాట్లాడక మౌని అయి ఉండెను అనని. అది నేర్చుకున్నాను నేను. లోకరక్షకుడైన యేసు ప్రభుల వారే నేను ఒక మాట నా తండ్రిని అడిగితే 12 వ్యూహ సైన్య సమూహాలు వస్తాయి ఇక్కడికి అన్న ఆయనే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి? ఆ కృపగల దేవుని నాతో ఉన్నప్పుడు నేను మాట్లాడకూడదు, ఆయనే మాట్లాడుకుంటాడని. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని తిట్లు తిట్టినా నిజంగానే నన్ను పొగిడే వాళ్ళు 10 మంది అయితే తిట్టేవాళ్ళు 1000 మంది ఉంటారు. నన్ను నిజంగానే వీడు కుయుక్తిపరుడనే వాళ్ళు ఉంటారు, వీడు మోసగాడనే వాళ్ళు ఉంటారు, వీడు అన్యాయస్తుడు, అక్రమస్తుడు, చాలా డిగ్రీలు ఉన్నాయి నాకు. దయచేసి గమనించాలి. ఎవరేమన్నా మౌనంగా ఉండేది నేను నేర్చుకున్నా. కాబట్టి దేవుని మహాకృపను బట్టి నా తండ్రి ఇంటి నుండి 10 పైసలు నేను తీసుకురాలేదు. అయితే మా తండ్రి ఆస్తి నాకు ఇచ్చింది ఉంది, మా తమ్ముళ్ళకు కూడా ఉంది. అయితే నా ఆలోచన ఏమిటంటే మా పిల్లలు కూడా నన్ను ఆశించకుండా వాళ్ళు దేవుని మీద ఆధారపడాల. వాళ్లకు దేవుడు ఏమేమి ఇవ్వాలనుకున్నాడో అది వాళ్ళ ప్రభు వైపు చూసి సంపాదించుకోవాలి. అందుకని ఇది నా ఆస్తి నా పిల్లలకు అని కాక, ఇది నా దేవుడు 20 సంవత్సరాలు దీనికోసం పోగు చేసి ఈ స్థలాన్ని కొన్నాను. ఆ డబ్బు ఇచ్చిందంతా దేవుడే. ఈ రైతు వారు అన్ని దినాలు ఓడ్చుకొని ఉన్నాడు. 20,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 50,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎప్పుడు ఆ మహానుభావుడు నోరు తెచ్చి డబ్బులి అని అడిగినోడు కాదు. 40 లక్షలు 20 ఏళ్ళు తీర్చిన. ఎవరైనా అంత ఓపికగా ఉంటారా? ఆయనలో దేవుడు దూరి నా విషయంలో ప్రభు సహాయం చేసినాడు. అందుకని ఇంత ఓర్పు ఆయనకు కలుగజేసి ఇంత డబ్బు నేను ఆయనకు చెల్లించడానికి సహాయం చేసిన దేవునికి ఈ స్థలం ఆయనదే. ఇంత పెద్ద స్థలం ఎందుకు అని నన్ను అడిగినారు. జాకబ్ చాంబర్లైన్ గారు ఆ చర్చి కట్టినప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు? 3 4. ఇప్పుడు 1000 సంఖ్యలో ఉన్నారు. ఇది అంతే. ఈరోజు 3 4 రావచ్చు. కొన్నేళ్ళు అయిన తరువాత పట్టజాలనంత విస్తారమైన జనం ఈ ప్రాంతం అంతా కూడా కదిలించబడి ఈ స్థలంలోనికి వస్తారనే గొప్ప నమ్మకం నాది. దయచేసి మా అందరి కోసం ప్రార్థించండి. మా పెద్దలుడు గారు ఒక ముఖ్యమైన పని ఉండి ఆయన రాలేదు ఈరోజు, బహుశా రేపు రావచ్చు. మా కోడలు కూడా ఆమె కూడా కొంత ఇబ్బంది ఉండి రాలేదు. వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. అయితే మీరు అన్నట్టు దైవ సేవకులు నా గురించి చెప్పినట్టు నేనంత గొప్పోడిని కాదు, అంత మంచోడిని కాదు. దేవుని దగ్గర నిలబెడితే ఆయన అంటాడు, మహా దుర్మార్గుడు రా నువ్వు, ఎందుకంటే నాకు రావాల్సిన ఘనత నువ్వు కూడా వేస్తూ ఉండవని తిడతాడు. అందుకని
అయ్యగారులు చెప్పిందంతా అయ్యగారులకే ఇచ్చేస్తాను. దేవుడు నా విషయంలో ఏమి కలిగి ఉన్నాడో అది నాకుంటే చాలు. నేను ఎప్పుడు గర్వపడకుండా ఉండటానికి ఆ ముందు ఒక వాక్యాన్ని ఉంది చూడండి. యెహోవా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను అని. కాబట్టి నేను అద్దెకట్లేని వాడిని, అడుక్కున్న వాడిని, అసలు డబ్బు లేవు. ఆ స్థితిలో నుండి దేవుడు ఈ స్థలంలోకి తీసుకొచ్చినాడు. కాబట్టి గర్వపడటానికి పొగుడుకోవటానికి ఏమాత్రము తగిన వాడిని కాదు. డేవిడ్ అన్న చెప్పినట్లు నాకు 2 కూతుర్లు 1 కొడుకు కాదు, 3 కూతుర్లు 2 కొడుకులు అనుకో. హైదరాబాద్ ఎమ్మాన్యుయల్ సంఘానికి, దైవ సేవకులు జర్మియాయ్ గారికి, జ్యోతమ్మ గారికి, మా మదనపల్లి సంఘానికి, మా దైవ సేవకులకి అందరికీ కూడా మేమందరము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాము. మానక మా కోసం ప్రార్థించండి. సత్యంత వరకు నమ్మకంగా దేవుని పని చేసి చనిపోయేటట్లు మా కుటుంబంలో ఎవరు కూడా ఏ విషయంలో అతిశయపడకుండా, గర్వపడకుండా వాళ్ళిద్దరు కూడా సేవ ఉన్నారు. మా చిన్న తమ్ముని కుటుంబంలో మా తమ్ముడు, ఆయన చిన్న కొడుకు సేవ చేస్తూ ఉన్నారు. మా వేదనాయకం గారి కుటుంబంలో 2 డాక్టర్లు బిడ్డలు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. దేవుని కృప, మా కుటుంబం ఈ రీతిగా దేవుని పరిచర్య చేయటానికి ప్రభు సహాయం చేశాడు. ఇది కేవలం భక్తులైన మీ అందరి ప్రార్థనలే. మాలో ప్రత్యేకత ఏమీ లేదు, గొప్పతనం ఏమీ లేదు. మీ ఎదుట నిలబడితే మీకంటే ఎంత తక్కువ ఉన్నో నాకు తెలుస్తుంది. కాబట్టి ఏమైనా చెప్పుకోవటానికి ఏమీ లేదు. మీరందరూ కూడా
మీరు అవకాశం ఇస్తే అయ్యగారు జాన్ వెస్లీ అయ్యగారు మా కుటుంబం కోసం, మా కుటుంబీకులు చేసే సేవ కోసం అయ్యగారికి మా వాళ్ళందరూ తెలియదు, ఎంతో హోసన్న పరిచర్యల వారు నన్ను ఎంతో ప్రేమిస్తారు. నిజంగా పెద్దయ్య గారు ఉన్నప్పుడు ఎంత ప్రేమో, అప్పుడు ఒకరి ప్రేమే, ఇప్పుడు 5 మంది ఎంత గొప్పగా ప్రేమిస్తారంటే అంత గొప్పగా. వారి వారి సంఘము సంస్థ కాకపోయినా వాళ్ళు అంత ప్రేమ. నేను యథార్థం చెప్తున్నాను దేవుని సముఖంలో. జాన్ వెస్లీ అయ్య గారి మనస్సు పసిపిల్లల మనస్తత్వం. చూడటానికి గంభీరంగా ఉంటాడు కానీ పసిబిడ్డ మనస్తత్వం, అంత సున్నితమైన హృదయము. నేను ముఖస్తుతో మాట్లాడలేదు, ఎన్నో పర్యాలు నేను మాట్లాడినప్పుడు గమనించింది. కాబట్టి ఆ దైవ సేవకుడు మా కుటుంబీకులందరి కోసం మీరు కూడా ఒకసారి మా వైపు చేతులు చాపి ప్రార్థించాలని, అయ్యగారు మా అందరి కొరకు ప్రార్థించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ గాడ్.